నేను చెప్పటం వల్లే వినయ్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి రావటం వల్లే కదా తను చనిపోయింది. ఎందుకు మీరు అలా ఆలోచిస్తారు? నా మనసుకి సర్ది చెప్పుకోలేకపోతున్నాను, అందువల్లే. చక్రపాణి సాములు ఈ తావేదిన తనకి ఇచ్చి వెళ్ళారు. తను ఇది మర్చిపోయింది. ఈ పైన ఇది నీతోనే ఉండాలి. ఏమైనా నువ్వు ఒక్కడవో ఇక్కడ. బామ్మ బామ్మ మీరు ధైర్యంగా వెళ్ళండి, వీడికి తోడుగా మేమున్నాం కదా. సరే నాయనా. ఎవరు? వినయ్ బాబా? ఏంటి బాబు ఉన్నట్టుండి ఇలా వచ్చారు? రండి బాబు, లోపలికి రండి. పర్వాలేదు. రాఘవన్న కొట్టుకు వెళ్ళారు ఏవే వస్తువులు తేడానికి. ఏంటి బాబు, ఏదైనా విషయం ఉందా? అదేంటంటే ముగ్గురు నలుగురు ఇక్కడ ఉండబోతున్నాం. వంట చేసి పెట్టడానికి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అని. ఏంటి బాబా అలా అడిగావు? ఆ మాత్రం నేను చేయనా ఏంటి? మీకే కదా నేను చేసి పంపిస్తా. మీకెందుక కష్టం? ఎందులో కష్టం ఏముంది? మీ అంతఃపురం నుండి వచ్చే డబ్బుతోనే కదా మేము బతుకుతున్నాం. మీరు బయట వాళ్ళేం కాదు కదా. మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను. సరే. టీచర్, ఏమైంది టీచర్? ఏం కాలేదు. నేను అంతఃపురానికి బయలుదేరాను, కానీ ఇక్కడికి ఎలా వచ్చాను? నిర్మలమ్మ డెత్కి మీరెందుకు రాలేదా అని నేను ఆలోచిస్తున్నాను. అదే నాకు అయోమయంగా ఉంది, ఎందుకు రాలేదా అని. ఏమైంది టీచర్? వినయ్ బాబు, ఇతనెవరు? తను నా ఫ్రెండ్ జాన్. జోని అందరూ పిలుస్తాం. ఇతనికి బాగా ఆకలేస్తున్నట్టుంది. మీరు కాసేపు ఉంటే తినేసే వెళ్ళొచ్చు. చేపల పులుసు రెడీ అవుతుంది, తిని వెళ్ళండి. వద్దు, కార్యాలయ్యేంత వరకు మేము లాంటివి తినకూడదు. నేను తినొచ్చు. నేనిక్కడే ఉండి చేపల పులుసుతో అన్నం తిన్నాకే వస్తాను. నువ్వు బయలుదేరు. లాగించేసి త్వరగా వచ్చేయి. బాబు లోపలికొచ్చి కూర్చో.